మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం. మన రికార్డింగ్లో 42వ నెంబరు, 4th చాప్టర్ అయిన జ్ఞానయోగంలో 32వ శ్లోకం స్టార్టింగ్ అన్నమాట. బ్రహ్మదేవుడి సృష్టిలో మనిషి స్థితి గతి ఇట్లా బాగా బిగించబడి ఉన్నాయి, అంటే కండిషన్డ్గా ఉన్నాయి. అందువల్ల బ్రహ్మదేవుడే రకరకాల సత్కార్య విధానాలు, అంటే ఎన్నో మంచి మంచి పనులు చేసి దీంట్లో నుంచి ఎలా బయటపడవచ్చు అనేది అన్నీ మనం బయటపడటం కోసమని ఆ బ్రహ్మదేవుడే ఎన్నో సత్కార్యాలను, మంచి పనులను కూడా సృష్టించి వదిలేశారు. అన్ని మార్గాలు ఆయనే ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సహజంగా యజ్ఞాలే. బై నేచర్ సృష్టిలో ప్రతిదీ యజ్ఞమే, అంతకంటే ఇంకొకటి ఏమీ లేదు. ఓన్లీ యజ్ఞం. యజ్ఞం అంటే దాని నుంచి ఏమీ ఆశించకుండా జరిగిన పనే. దీనివల్ల ఇది కావాలి అని అని పిల్లలు, చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఎందుకు ఆడుకుంటారంటే ఏం చేద్దాం, నేచర్ అది వాళ్ళకి. సో ఆ రకంగా అన్ని యజ్ఞాలే. ఇవన్నీ సహజంగా యజ్ఞాలే అయినా కూడా మనిషి మనస్సు స్పర్శ వల్ల పర్సనల్గా అయిపోయి స్వంత వృత్తి వ్యాపారాలుగా జీవుణ్ణి బంధిస్తూ ఉన్నాయి. నేను నాది స్వంతమైపోయినాయి. ఇది నాది, ఈ వృత్తి వ్యాపారాలు నావి, ఇది నేను అనే భావాలు గట్టిగా ఉన్నందువల్ల మనస్సు ద్వారా జీవుణ్ణి బంధించేస్తున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే బ్రహ్మదేవుడిచ్చిన యజ్ఞ పద్ధతులను అర్థం చేసుకొని వేదం సహాయంతో, వేదం అంటే వేదం అనే పుస్తకం కాదు, సృష్టిగా ఉన్న వేదాన్ని అవగాహన చేసుకుని ఆచరించడం అలవాటు చేసుకుంటే అంతే చాలు, ఇంకేం అక్కర్లే. అదే అలవాటు చేసుకోవాలి. మన చుట్టూ కళ్ళు తెరిచి చూసి ప్రపంచం ఎలా జరుగుతోంది, దీని పద్ధతి ఏమిటి అని కళ్ళు తెరిచి చూసి నిదానంగా అవగాహన చేసుకుంటూ మంచి పనులు చేయటం అనే దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటే ఫలితం ఆశించకుండా అదే చాలు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇప్పటికే యజ్ఞ పద్ధతి బాగా వివరించారు. భూలోక జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, జీవితం యజ్ఞార్థంగానే జరిగిపోతుంది అంటున్నారు. ఇక్కడ అనేక మంది జీవులు అనేక రకాల స్వభావాలతో ఉన్నారు. కానీ బొమ్మల్లాంటి జీవులు అందరూ దేనివల్ల జీవిస్తున్నారు అని అడుగుతున్నారు. దేంతో జీవిస్తున్నారు? వీళ్ళ జీవము అనేది ఎట్లా ఉంది వీళ్ళది? దేనివల్ల కదిలించబడుతున్నారు? దేనివల్ల వీళ్ళకి చలనం అనేది అసలు కలుగుతోంది? వీళ్ళల్లో ఎంతో శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బొమ్మలాంటి దేహం కదా, ఈ బొమ్మలాంటి దేహానికి జీవం ఎలా వచ్చింది, కదిలించబడటం ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. క్వశ్చన్ వేసుకోవాలి. మన అదృష్టం కొద్దీ మనకు దైవం మంచి స్వభావాన్ని ఇచ్చాడు కాబట్టి వేరే స్వభావాలు ఉన్న వాళ్ళని ద్వేషించటం సరైన పద్ధతి కాదు. మనం అట్లాంటి జన్మ, మనం వాళ్ళలాగా పుట్టుంటే వాళ్ళలాగానే ఉండేవాళ్ళం కదా. ఎల్కేజీ వాళ్ళని చూసి ఎంఎస్సి వాడు ఎగతాళి చేస్తే ఏమన్నా అర్థం ఉంటుందా? వాళ్ళని చూసి వైరభావం, ద్వేషభావం చూపించటం ఎంత మటుకు సమంజసం అంటే మనం కూడా ఆదోవలోనే వచ్చాము అని మర్చిపోకూడదు. మనం అలాగే చదువుకొని పైకి వచ్చాం. ముందు చిన్న క్లాసులు చదివాం, ముందు అజ్ఞానంలో ఉన్నాం, కింద పడ్డాం, మీద పడ్డాం, నిదానంగా అర్థం చేసుకుని ఇవాళ ఈ స్థితికి వచ్చాం. ఆ స్థితికి రాని వాళ్ళని చూసి మనం ఎగతాళి చేయటం, తక్కువగా వాళ్ళని హీనంగా చూడటం అది సరైన పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నారన్నమాట. అందరినీ ఆమోదించి జీవించటం, స్నేహభావంతో మెలగటం, అందరినీ ఫ్రెండ్లీ నేచర్తో ఉండటం, చక్కగా క్షమాబుద్ధితో అందరినీ ఆదరించి సహాయం చేయటమే యజ్ఞం. క్షమాబుద్ధి అంటే మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళం క్షమించటం కాదు. జనరల్గా అనేక తప్పులు మన కళ్ళకి కనపడుతూ ఉంటాయి, పర్వాలేదు సహజమే ఇది అని ఆగిపోతూ ఉండాలి. కానీ దాన్ని పెద్ద మనం సీరియస్గా తీసుకుని రియాక్షన్లోకి వెళ్ళకూడదు. ఇది ఇలాగే ఉంటుంది అనేదే క్షమాబుద్ధి, ఒప్పుకోవటమే క్షమాబుద్ధి. అలా ఉండటమే యజ్ఞము అంటున్నారు. ఇంతకీ ఈ భూమి మీద జీవులందరిది ఒక్కటే ఆత్మ, వేరువేరుగా కనపడేది. ఎందుకు కనపడుతోంది వేరువేరుగా అంటే జగన్నాటకం కోసం కనపడుతోంది. మనం చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూనే పెరిగాం. సినిమాల్లో కూడా జీవితమే ఒక నాటక రంగం అనే పాటలు వింటూ పెరిగాం. అన్నమయ్య గారి కీర్తన నానాటి బ్రతుకు నాటకము అనేది కూడా విన్నాం మనం. ఇట్లా ఎన్నో వింటూనే పెరిగాం మనం. ఇది నాటకం కాబట్టి నవరసాలు ఉంటాయి. మన ప్రతి చిన్న విషయం మనకే జరిగినట్లుగా మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలన్నీ మనకొక్కళ్ళకే జరిగినట్టు, చిన్నవి పెద్దవి కూడా చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాం. అది ఎంత చిన్న విషయం అర్థం చేసుకోకుండా
నాకు ఇట్లా అయింది అని ఎంతో పెద్ద విషయంగా మనకి జరిగిందంటే మనం రైల్లో ఎక్కినప్పుడు మన సీట్లో ఎవడన్నా కూర్చున్నాడంటే మనకి చాలా పెద్ద విషయంగా ఉంటుంది. నేను డబ్బులు కట్టాను, ఇది నాది, వీడు ఎందుకు కూర్చున్నాడు, వాడిని లేపేయాలి, ఈ రకంగా ఉంటుంది. వాడు మనిషి పోని కొంచెం చోటిస్తే కూర్చున్నాడు కదా వాడే వెళ్ళిపోతాడు కాసేపటికి. అవేమీ ఉండవు మనకి. అందుకని చెప్తూ ఉన్నారు, అన్నీ సీరియస్గా తీసుకోవటం, చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం అనేది ఎవరికి బాధ? దానివల్ల ఎవరికి వస్తుంది బాధ? మనకే కదా. తర్వాత నాకే ఎందుకు జరగాలి ఇది అని చాలామంది చాలాసార్లు అడుగుతారు. నేను ఎప్పుడు ఎవరికి అపకారం మనసులో కూడా అనుకోలేదండి. నాకే ఎందుకు జరుగుతుంది? నీకే కాదు, చాలామందికి జరుగుతుందనే విషయం మనకు తెలియదు. అదేగాక అందరికీ జరిగేది నీకు నాకు మటుకు ఎందుకు జరగకూడదు? జరగచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. అందరికీ లోకమంతా ఒక దోవలో ఉంటే మనకు మటుకు ఇది జరగకుండా ఉండటానికి ఏమిటి మన స్పెషల్ పుట్టుక? రాముల సాక్షాత్ అవతారమూర్తి అయిన రాముల వారికి కష్టాలు తప్పినయ్యా, కృష్ణ పరమాత్మకు కష్టాలు తప్పినయ్యా, ఎంతో గొప్ప గొప్ప యోధులైన పాండవులకు కష్టాలు తప్పినయ్యా. ఇక్కడ రోల్ ప్లే ఇలాగే ఉంటుంది. రోల్ ప్లే చేసుకొని అవతలికి వెళ్ళాలి, కానీ ఇది రియాలిటీ కాదు అని ఎందుకు చెబుతున్నావు అంటే, నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా ఆ పరిస్థితి మారిపోతూనే ఉంటుంది. అది అలాగే ఎప్పుడు ఉండటం అనేది సృష్టికి అసలు లేదు, నేచర్లో. అది అర్థం చేసుకుంటే సుఖపడతావు అంటున్నారు. భూలోకంలో జరిగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించి అవగాహన చేసుకోవాలి. మనకే ఇది జరిగింది, నాకే జరిగింది అనుకోవటం చాలా పొరపాటు. అందరికీ జరుగుతుంది, అందరికీ జరిగేవే మనకి జరుగుతాయి. ఈ లోకంలో అందరికీ జరిగేవే మనకు కూడా జరుగుతాయి. కొత్తగా మనకు మాత్రం జరిగేవంటూ ఏమీ ఉండవు అని ఒకటి అర్థం చేసుకుంటాం జాగ్రత్తగా గమనిస్తే. తర్వాత ఇంకో ప్రశ్న కూడా వేసుకోవచ్చు, మనకే ఎందుకు జరుగుతాయి అనుకోవటం కాకుండా మనకెందుకు జరగకూడదు, ఏంటి మన స్పెషాలిటీ? కష్టం అనేది ఎవరికైనా కష్టమే కదా. నాకు కష్టం రాకూడదు, ఎదుటి వాళ్ళకి కష్టం రావాలి అనుకోవటం చాలా పొరపాటు కదా. అందువల్ల అది పద్ధతి కాదు. అందరికీ కష్టాలు వచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం రాకూడదని ఎట్లా అనుకుంటాం? తర్వాత చాలా చిన్న చిన్న విషయాలకి చాలా బాధపడతాం. అట్లా అనుకున్నప్పుడు మనకు మటుకు ఏ కష్టం రాకూడదు అని అనుకున్నప్పుడు చాలా చిన్న విషయం కూడా బాధ పెడుతుంది. అంటే జీవితం ఇంతకాలం హాయిగా ఉందన్నమాట. హాయిగా ఉన్నంతకాలం ఓకే, ఏ కాస్త తేడా వచ్చినా మనం వెంటనే చాలా మామూలుగా అందరూ పడే బాధ కంటే మనం ఎక్కువ బాధపడతాం. ఎందుకంటే వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. అసలు మనకేది రాదు, జీవితం హాయిగా వెళ్ళిపోతుందని అనుకోవటం ఎంత పొరపాటు. చుట్టూ చూడట్లేదన్నమాట. మనం మనుషులందరి జీవితాలు, జీవులందరి జీవితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయం మనం గమనించలేదన్నమాట. అటువంటి వాళ్ళు జీవితపు లోతు తెలియని వాళ్ళు అని అనుకోవాలి. మన భావనే మన కష్ట సుఖాలకి ఎక్కువ భాగం కారణమవుతుంది. ఇది నాటకం కాబట్టి ఎలా అయినా ఉంటుంది. ఇది నిజానికి ఇదేమిటంటే ఇది కేవలం జగన్నాటకమే. ఇది ఎట్లా అయినా ఉంటుంది. ఒక నాటకం ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకు ఉండకూడదు అని ఏమన్నా ఉంటుందో? ఎలా అయినా ఉండొచ్చు. ఉన్నదాన్ని ఒప్పుకుని మన పాత్ర మనం పోషించి వెళ్ళిపోవటమే నిజంగా మనం చేయాల్సిన విషయం. అన్ని యజ్ఞాలు కూడా కర్మజములే, అంటే కర్మ నుంచి పుట్టినవి యజ్ఞాలన్నీ కూడా అని తెలుసుకుని చిక్కులు ఎలా తొలగించుకోవాలో వివేకంగా ఆలోచించుకుంటూ ఉన్న మానవుడిదే సార్థకమైనటువంటి జన్మ అవుతుంది. మనకు వచ్చిన చిక్కుని ఎంత చక్కగా తొలగించుకోవచ్చు. ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. ఎంత స్కిల్ఫుల్గా ఎంత చక్కగా తొలగించుకోవచ్చు. నలుగురిని చూసి జీవితాన్ని కొంచెం కొంచెం, సృష్టిని కొంచెం కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ తెలివితేటలు కూడా వస్తాయి. తను ఒక్కడే అయిపోయి నాకు మటుకేమీ రాకూడదు అనుకున్న వాళ్ళు జీవితంలో చాలా కష్టపడటం అనేది, అంటే వాళ్ళకు ఒకప్పటిగా కష్టాల వల్ల తెలిసి వస్తుందన్నమాట. ఇది నాకు మాత్రమే కాదు, చాలామందికి జరుగుతుంది, నేను ఇంత బాధపడకూడదు అని తెలుసుకున్న జీవితం అయిపోవాలన్నమాట. మనిషిగా తన కర్తవ్యం తెలిసి ఆచరించేవాడికి గుండె నిండా ధైర్యం, ఉత్సాహం, ఎవరిని చూసినా ప్రేమ, ఆదరణ అన్నీ ఉంటాయి. 32వ శ్లోకం పూర్తయిపోయింది. ద్రవ్య జ్ఞాన యజ్ఞములు అనే ఇంకో హెడ్డింగు. యజ్ఞము అనే పదానికి అందరికీ ఉపయోగించే పని, విశ్వశ్రేయస్సే మోటివ్గా సమర్పణ బుద్ధితో చేయబడేది యజ్ఞము అనే అర్థమని క్లియర్గా చాలాసార్లు చెప్పారు ఇప్పటికే. వేదం అనే ఈ సృష్టినే వేదం అని పిలవాలి. దాన్ని పుస్తకంలోకి మార్చక ముందర
ఒక గ్రంథంగా అవకముందర, వేద గ్రంథంగా అవకముందర అది ఏమిటి రాశారు దాంట్లో అంటే సృష్టిగా ఏదుందో దాన్నే వేదంగా రాసి పేరు పెట్టడం జరిగింది. అంటే వేదము అనే ఈ సృష్టిలో చాలా రకాల కర్మలు, పనులు ఎంతో వ్యూహ రచనగా అంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ క్రియేషనో మనం నిజంగా అర్థం చేసుకుంటే ఏర్పాటవుతూ ఉన్నాయి. వ్యూహ రచనగా ఉన్నాయి ఇవన్నీ కూడా. వ్యూహము అంటే తెలుసు కదా, ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా ఉండేదాన్ని వ్యూహము అంటారు. ఆ పనులన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి. ఎన్నో రకాల పనులు, చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నిటికీ కూడా మన యాటిట్యూడ్ మార్చుకుంటే చాలు యజ్ఞకర్మలు అయిపోతాయి. చేయాల్సిన పనులు ఎప్పుడూ ఉంటాయి, ఎట్లాగూ ప్రతి వాళ్ళకి ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. ఆ పని చేసే పద్ధతి తెలిసినప్పుడు యజ్ఞకర్మలు అయిపోతాయి. అవి యజ్ఞకర్మ అంటే ఏంటంటే మనకి కర్మబంధం నుంచి బయటపడేసేటటువంటి పనులు అన్నమాట. అదే మార్గం. ఏ పని చేసినా నాకేం వస్తుంది, నాకేం లాభం అనే భావంతో చేయకుండా ఉంటే యజ్ఞకర్మే. తన కోసం చేసేది, ఊహించేది, పలికేది కర్మబంధాన్ని కలుగచేస్తాయి అని అక్షరాలు చక్కగా రాశారు. మనకు సులువుగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు ఇక్కడ. ఏమి చెప్పారు ఇక్కడ? ఏ పని చేసినా తన కోసం చేసేది, తన కోసం ఊహించేది, తన కోసం మాట్లాడేది కర్మబంధాన్ని కలుగచేస్తాయి. అంటే మనల్ని మనం విడివరచుకున్నాం సృష్టి మొత్తం నుంచి. ఐఎమ్ స్పెషల్. ఆ స్పెషల్ అయిన వాడికి ఆ సత్తా లేదు. ఆ సత్తా లేదంటే నేను స్పెషల్ అని అనుకుంటున్నాడు, కానీ ఆ సాధన చేసి ఆ స్పెషాలిటీని అతను సంపాదించుకోలే. ఏమి స్పెషాలిటీ సంపాదించుకోవాలి అతను? ఈ కర్మబంధం నుంచి బయటపడినప్పుడు వాడే హీరో. ఇంకా వాడిని మించిన వాడు ఇంకొకడు ఉంటాడు. వాడు ఏ పరిస్థితి అయినా ఫేస్ చేయగలుగుతాడు. ఈ భయం అనేది వాడి జీవితంలో నుంచి తొలగిపోతుంది. అది చెయ్యకుండా తనని తను విడిపరుచుకొని నేను నాది అన్నవాడు దుఃఖపడతాడు, బాధలు పడతాడు, కర్మబంధంలో పడతాడు. ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. యజ్ఞాలు 2 రకాలుగా ఉంటాయిట. ద్రవ్య సంబంధమైన యజ్ఞాలు, జ్ఞాన సంబంధమైన యజ్ఞాలు. ప్రతి పనిలోనూ ఈ 2 పెనవేసుకునే ఉంటాయి. మనమేం విడివిడిగా చేయక్కర్లా దీన్ని. సాధకుడు, సాధనలో ఉన్నవాడు తన వివేకంతో ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆచరిస్తాడు, పనులు చేస్తాడు. ఆచరించే భావాన్ని బట్టి ఫలితం కూడా మారుతూ ఉంటుంది న్యాచురల్గా అంటున్నారు. నీది నాది అనే మన అభిప్రాయాలు భౌతిక వస్తువులను ఆశ్రయించి ఉంటాయి. ఊరికే నీది నాది అని మాట వరుసకు అనుకోవటం కాదు కదా. అది నాది, ఆ వస్తువు నాది. ఈ వస్తువుల సద్వినియోగం నేర్చుకున్న తర్వాత ఇంకొక బంధంలో పడేస్తాయి. అంటే నేర్చుకుంటాం మనం కూడా ఏదో సాధన చేసి ఈ భౌతిక వస్తువులు చాలా ఉన్నాయి, ఇవన్నీ నావి, దీన్ని ఒక పద్ధతిగా చేసుకోవాలి నేను కర్మబంధంలో పడకుండా అని సద్వినియోగం ఎలా చేయాలో నేర్చుకున్నాం. కానీ ఇంకో రకమైన బంధంలో ఇరుక్కుంటాం. అక్కడ అహంకార మమకారములు, నేను నాది అనే భావాలు పోతాయి. కానీ అంత ఇది పూర్వం ఉన్నంత గట్టిగా ఉండవు నేను నాది అనే భావాలు. కానీ వేరే రకమైన నమ్మకాలు, ఆశలు వీటిని చుట్టేస్తాయి అంటున్నారు. అంటే మనస్సు ఖాళీ అవ్వటంలా దాంట్లో ఇంకేవేవో చోటు చేసుకుంటాయి. కొంత మటుకు నేను నాది తగ్గినా కూడా ఇది చాలా మంచి పద్ధతి అనే ఒక నమ్మకం, ఇదైతేనే కరెక్టు అనే ఒక నమ్మకం, ఈ పద్ధతిలో అందరూ నడవాలి అనే ఒక ఆశయం, తనకు పర్సనల్గా అనేక రకాల ఆశలు, ఇవన్నీ కూడా చుట్టేస్తాయి. ఈ నమ్మకాలు వగైరాలన్నీ కూడా బంధాన్ని కలగజేస్తాయి. ఎందుకంటే ఇవి కూడా మనస్సుకు సంబంధించినవే కాబట్టి. నమ్మకం అంటే ఏంటి? ఒక విషయం నమ్ముతాము, అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదంటే అది వదిలేసి ఇంకో విషయాన్ని నమ్ముతాం. అది కూడా చంచలమే. అదేమీ మనని పర్మనెంట్గా అది కోర్ ట్రూత్ కాదు, పరమసత్యం కాదు. అది ఏవో నమ్మకాలు, చిన్న చిన్న నమ్మకాలు మన అనుభవాలను బట్టి మన మనసులో ఏర్పరచుకుంటూ వాటికి దెబ్బ తగిలినప్పుడు అవి మార్చుకుంటూ ఉంటాం. కాబట్టి అవి కూడా మనస్సుకు సంబంధించినవే, మనం ఏర్పరచుకున్నవే నమ్మకాలన్నీ. అదేమీ సృష్టిలో ఉన్నటువంటి సత్యాలు కాదు. అది ఈ నమ్మకాలన్నీ బంధాన్ని కలగజేస్తాయి. ఎందుకంటే మనస్సుకు సంబంధించినవే ఇవన్నీ అని అర్థం చేసుకొని శాంతి,
పరోపకారం అనే వాటిని అమలు పరుస్తూ ఉంటే జ్ఞానం పరిశుద్ధమవుతుంది ఆటోమేటిక్గా అంటున్నారు. ఇది ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ నమ్మకాలు ఉన్నాయి, నాకు ఆశయాలు ఉన్నాయి, అనేక ఉన్నాయి, కానీ ఇవన్నీ ప్యూర్ కాదు. ఇవి నన్ను బంధంలో పడేస్తే ఇంకొకళ్ళకు ఉపకారం చెయ్యవు అని అర్థం చేసుకొని చక్కగా ఏదో శాంతంగా ఉంటూ నలుగురికి పనికొచ్చే పనులు ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం ఆటోమేటిక్గా పరిశుద్ధమైపోతుందిట. ఈ రకరకాల అభిప్రాయాలు కూడా పోవటం జరుగుతుంది, చాలా సహజంగా జరుగుతుంది. వీటిని ఎక్కువ కుస్తీ బట్టి నానక బాధలు పడి సాధన అని ఏం గొడవ చేసుకోకుండా చాలా తేలిగ్గా ఈ అభిప్రాయాలన్నీ పోతాయి, శుద్ధమైపోతాయి అంటున్నారు. ద్రవ్యం నుంచి అంటే వస్తువుల నుంచి, అభిప్రాయాల నుంచి నేను నాది అనే భావం పోయినప్పుడు జ్ఞానము పరిశుద్ధమై నిలబడుతుంది. అంటే కేవలం నేను నాదే కాకుండా అన్నిటి నుంచి నేను నాది అనే భావం పోయినప్పుడు జ్ఞానం పరిశుద్ధంగా ఉంటుంది. అంటే వస్తువులతోనూ అభిప్రాయాలతోనూ మనల్ని మనం బంధించుకున్న స్థితి నుంచి బయటపడటమే ద్రవ్యయజ్ఞం. ఏం చేసాం మనకే తెలియకుండా ఒక వస్తువుతో ముడేసుకున్నాం మనల్ని మనం, ఒక అభిప్రాయంతో ఒక ముడేసుకున్నాం, ఒక నమ్మకంతో ముడి మనల్ని మనం, అంటే ఆ నమ్మకానికి ఎవరైనా ఏదైనా దెబ్బ తగిలితే మనం పడిపోతూ ఉంటాం, టోటల్లీ కొలాప్స్ అయిపోతాం. ఇన్నాళ్ళు ఇలా అనుకున్నానండి, ఇది నిజం కాదా అయితే అని కింద పడిపోతాం. అలా మనల్ని మనం ఏ నమ్మకంతోనో ఏ ఆశయంతోనో ఏ ఆశతోనో ముడివేసుకొని ఉండటం కాకుండా దాని నుంచి ఆ నేను నాది అనే భావము అభిప్రాయాల నుంచి, వస్తువుల నుంచి, ఆశయాల నుంచి బయటికి వచ్చేసేస్తే ఆ భావం అంతా పోతే జ్ఞానం పరిశుద్ధమై నిలబడుతుంది. దీన్ని ద్రవ్యయజ్ఞము అంటారు. మనల్ని మనం బంధించుకుంటాము అభిప్రాయాలతోనూ వస్తువులతోనూ, దాంట్లోంచి బయటపడటమే ద్రవ్యయజ్ఞము అని చక్కగా చెప్పారు. ఒక వస్తువు మీద మానసికమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మనం, మనకే తెలియదు, కానీ మనకు చాలా ఇష్టం అలా చేయడం. ఈ ఇల్లు నాది, నేను స్కూటర్ కొనుక్కున్నాను, ఇది నాది, ఎంతో కష్టపడి సంపాదించాను, ఇది ఎవరికైనా ఎప్పుడు దొరకదండి, కొనాలన్నా కూడా దొరకదు, ఇది ఎంతో ఎక్కడి నుంచో ఎంతో ఖర్చు పెట్టి తెప్పించాను చాలా శ్రమపడి అని ఇలా ఒక్కొక్కదాన్ని స్పెషలైజ్ చేసుకుంటాం మనస్సులో. నా భర్త ఇచ్చాడు, నా భార్య ఇచ్చింది, ఇది నాకు ప్రాణప్రదం, ప్రాణంతో సమానం అండి ఈ వస్తువు నాకు అని అంటూ ఉంటాం. ప్రాణంతో సమానమైనవి ఏవి ఉండవు, ప్రాణ స్నేహితులను ఉండరు, నీ ప్రాణంతో సమానమైంది ఇంకోటి ఉండదు అని మనం తెలుసుకోలేం. ఎంత ప్రాణప్రదమైన వస్తువైనా సరే ఎప్పుడో అప్పుడు దాన్ని వదిలేసి ఈ ప్రాణం వెళ్ళిపోతుంది, ఆ విషయం మర్చిపోతాం. ఆ వస్తువు ఎంత ప్రాణప్రదమైందైనా నీతో పాటు రాదు, ఆ స్నేహితుడు ఎంత ప్రాణప్రదమైన వాడైనా నీతో పాటు రాడు, నీ ప్రాణం నిన్నే వదిలేసి నీ దేహాన్నే వదిలేసి వెళ్ళిపోతుంది, ఆ విషయం మర్చిపోతాం. అట్లాగే నేను నా అభిప్రాయము ముడివేసి పెట్టేసుకున్నాం, నాకు తెలుసు ఎవరికి తెలియదు, నా మాట మీద నమ్మకం లేదు మీకు, సడన్గా మనం పోతే మన మాట మిగులుతుందా? మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు కదా. నా మాట నా నమ్మకం నాది ఎన్నిసార్లు చెబుతాము? టక్కని ప్రాణం పోతే ఏమవుతుంది? పోనీ ఏదైనా ఉపాయం ఉందా శాశ్వతంగా ఇక్కడే ఉండటానికి? ఇన్నాళ్ళు అది తెలియకనే అందరూ పోతూ ఉన్నారా ఎంతకాలం నుంచో? అది బాగా గమనించుకొని అర్థం చేసుకోవాలి. ఈ ఒక వస్తువుల నుంచి, విజ్ఞానం నుంచి అహంకార మమకారములు అంటే నేను నాది అనే అభిప్రాయాలు, వస్తువుల గురించి నాది అనే అభిప్రాయం గురించి, అభిప్రాయాలు వస్తువుల గురించిన ఇష్టాలు అన్నీ మాయమైపోయినప్పుడు పరిశుద్ధమైన జ్ఞానం నిలబడుతుంది అని ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. వస్తువుల గురించిన అభిప్రాయము, విజ్ఞానం గురించిన అహంకారము, నేను నాది అనే అభిప్రాయం వస్తువుల గురించి ఇది మాయమైపోతే నేను నాది అనే అహంకారం ఏ వస్తువుల మీద కానీ, ఏ విజ్ఞానం గురించి కానీ, తెలివితేటల గురించి కానీ, మన దేహం గురించి కానీ, అందచందాల గురించి కానీ నేను నాది అభిప్రాయం గనక మాయమైపోతే జ్ఞానం పరిశుద్ధంగా నిలబడుతుంది. కాబట్టి సాధకుడు మొట్టమొదట ఈ యజ్ఞాన్ని అంటే ద్రవ్యములతో యజ్ఞం చేయటం నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు.
ధనమును కానీ వస్తువులను కానీ సద్వినియోగ బుద్ధితో సమర్పణ చేయుటయే ద్రవ్య యజ్ఞము లేక వస్తు యజ్ఞము అనబడుతుంది. అంటే ఒక వస్తు రూపంగా ఉన్న వస్తువులను కానీ ధనాన్ని కానీ, అంటే అవి కూడా ఒక మ్యాటర్, ఒక మెటీరియల్. అది దాన్ని సద్వినియోగ బుద్ధితో మంచి వినియోగము అంటే ఉపయోగించబడటం, మంచి సద్వినియోగం అంటే మంచి పనికి ఉపయోగించబడేట్టుగా చేయటము, దాన్ని ద్రవ్య యజ్ఞము అంటారట. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, బట్టలు ఇవ్వటం, ఎవరికన్నా వస్తువులు దానం చేయటం, మనకు అక్కర్లేకపోయినా బీరువాల్లోనూ అటకల మీద పెట్టి దాచుకుంటాం. కానీ మనం పోయాక మన పిల్లలు నానా బాధలు పడి, మా ఇంట్లో బోల్డు సామాన్లు ఉన్నాయండి, మా అమ్మ వాళ్ళవన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు అనే పరిస్థితి తెచ్చుకుంటాం. కానీ ఎవరికి మనకు అక్కర్లేకపోయినా ఇవ్వము. అందుకలా ఉండాలి. మనకు అక్కర్లేనివైనా ఇవ్వచ్చు కదా కనీసం. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, వస్తుదానం చేయటం మొదలైనవన్నీ కూడా ద్రవ్య యజ్ఞాలు. ఎవరికి ఇచ్చామో మళ్ళీ వాళ్ళ నుంచి ఒక పని ఏదన్నా ఆశించటం. పని అమ్మాయికి ఒక గిన్నె ఇస్తే వస్తే నేను నీకు గిన్నె ఇచ్చా కదా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అంటే అది మళ్ళీ అది యజ్ఞం అవ్వదు, అది కర్మ బంధం అవుతుంది. మళ్ళీ ఎప్పటికొప్పటికి మనం మళ్ళీ ఆ అమ్మాయికి ఏదో పని చేసి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మనం పుట్టైనా సరే ఈ లెక్కలు ఎప్పుడు కూడా తప్పవు. సో ఇక్కడ ఒక తమాషా చెప్తున్నారు. ఇవన్నీ చేస్తారు కొంతమంది, 10 మందికి మేలు జరుగుతుంది. వస్త్రదానం, విద్యాదానం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, 10 మందికి మేలు జరగటమే కాకుండా ఇవన్నీ చేసిన వాళ్ళకి 10 మందిలో మంచి పేరు, పలుకుబడి, కీర్తి వస్తాయి. చాలా మంచిగా చెప్పుకుంటారు అందరు. వాళ్ళు అన్నీ ఇస్తారండి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఊటీ చేతులతో పంపించారు, ఏవో చెప్పుకొని మంచి పేరు వస్తుంది, మంచి పలుకుబడి వస్తుంది, వాళ్ళ మాట చెబితే గౌరవిస్తారు నలుగురు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పలుకుబడిని, ఆ కీర్తిని స్వార్థానికి వాడుకున్నాం అనుకోండి. నేను ఇంత సేవ చేస్తున్నానా, నాకు ఈ ఒక్కటి మీరు చేయలేరా అని ఈ రకంగా అడగటం. లేకపోతే మనస్సులో మనమే నేను ఇంత చేస్తే వాళ్ళ కాస్త చేస్తే ఏమిటిట అని అనుకోవడం. దానివల్ల పుణ్యమంతా కూడా మళ్ళీ తరిగిపోతుంది. ఇది ద్రవ్య యజ్ఞము నుంచి కర్మబంధంలో పడుతుంది అని చెప్తూ ఉన్నారు. పుణ్యలోకాలు, స్వర్గలోకాలన్నీ తరిగిపోతాయి. ఇదే స్వర్గలోకం, ఇదే పుణ్యలోకం అంటున్నారు. మంచి పని చేస్తే ఆ మంచి పనికి ఏదో ఒక ఫలితం వచ్చింది, నలుగురిలో మంచి పేరు వచ్చింది, నలుగురు మనం బయటికి వెళ్తే ఆహా ఓహో అని గౌరవిస్తారు, బాగుంది అంత మటుకు. ఆ గౌరవాన్ని, ఆ కీర్తిని మళ్ళీ మన స్వార్థానికి వాడుకున్నప్పుడు ఆ స్వర్గలోకం, ఆ పుణ్యలోకం తరిగిపోతుంది. ఆ పుణ్యం అంతా తరిగిపోతుంది. తరిగి సంపాదించుకోవటం, వాడుకుంటే తరిగిపోవటం అనే లక్షణం ఆ పుణ్యానికి వచ్చేస్తుంది అన్నమాట. వాడుకోకుండా కేవలం ఇతరులకి మేలు కలిగించడం కోసమే చేసిన కర్మలు బంధాన్ని కలిగించవు. తరిగిపోని లక్షణం, తరిగిపోని పుణ్యం, తరిగిపోని స్వర్గలోకం వాళ్ళకు ఉంటుంది. స్వర్గలోకం అంటే ఎక్కడికో వెళ్ళటం అని కాదు, పుణ్యలోకము స్వర్గలోకము రెండు ఒకటే, ఇక్కడే ఉంటాం. మానసికమైనటువంటి మనశ్శాంతి, హాయి, బంధం లేకపోవడం ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకొకటి ఉంది, ఇతరులకి నేను ఎప్పుడు మేలు కలిగిస్తూ ఉంటానండి, నాకు నలుగురు అంటే చాలా ప్రేమ అండి, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను భరించలేను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించాను, ఇట్లా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు, అనుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. దాంతో ఏమవుతుంది, మళ్ళీ తననే బంధిస్తాయి, ఆ భావాలు బంధించేస్తాయి. ఈ సందర్భంలో యూజీ గారు మాకు చెప్పే మాటలు కొన్ని గుర్తు తెచ్చుకోవాలి. ముష్టివాడికి 10 రూపాయలు ఇచ్చి వాడి మొహం చూసి సంతోషపడకూడదుట. వాడు సంతోషపడ్డా, నేను అంత డబ్బిస్తే వాడి మొహం వికసించింది, అవన్నీ చూడకూడదు. అది కూడా నువ్వు చేసిన ఆ 10 రూపాయల దానాన్ని మింగేసేసేసి పుణ్యఫలం లేకుండా చేస్తుంది నీకు. ఆ సంతోషపడ్డా లేదా, వాడు నన్ను పొగడుతున్నాడే, అమ్మ చల్లగా ఉండు తల్లి, నాకు ఈ పూట భోజనం పెట్టావు, నువ్వు చల్లగా ఉండమ్మా, పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా అని దీవించాడండి వాడు. అవన్నీ పట్టించుకోకూడదు, అసలు వేపు చూడకూడదు. అన్నీ మళ్ళీ తలుచుకోవటం, నలుగురికి చెప్పుకోవటం, ఇట్లా జరిగింది, నేను ఇస్తే వాడంత ఆనందించాడు ఆ రోజు, అట్లా చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటే చేసిన ధర్మాలు
మనం తెలియకుండానే గర్వపడుతూ ఉంటే అట్లా ఎప్పుడూ చేయకూడదు అని చెప్పేవారు యూజీ. బిచ్చగాడికి బిచ్చం వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు చెప్పేవారు ఆయన అట్లా? మన మేలు కోరి చెప్పేవారు అంతే. ఎందుకు వీళ్ళకి తెలియటం లేదే, ఆ పుణ్యం కాస్త తరిగిపోతుంది, చేసిన పని వృధా పోతుంది అని అందుకు చెప్పేవారన్నమాట, అలా చూడకూడదని. ఈ వినియోగాన్ని ఇంకొక మాట కూడా చెప్పేవారు ఆయన. ఏం చెప్పేవారంటే, ఆయన ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వాళ్ళు ఆయన మళ్ళీ కనపడినప్పుడు ఆయన వంక చూడకుండా పలకరించకుండా వెళ్ళిపోతే ఆయనకు చాలా సంతోషంగా ఉంటుందిట. చాలా థ్యాంక్ యూ యూజీ, మీరు ఈ పని చేసి పెట్టారు మాకు అంటే చాలా కష్టంట ఆయనకి. ఆయన కనపడినా చూసి చూడనట్టు వెళ్ళిపోవటమే నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ టు, నేను సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ నాకు కనపడి నాకు థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు అనేవారు. అది ఎంత ఆశ్చర్యం అసలు. అది అట్లా ఆ విషయం తెలిసిన వాళ్ళే అలా అనుకుంటారన్నమాట. ఈ వినియోగాన్ని ఇతరులకు చేస్తున్నాననే భావన లేకుండా ఆ భగవంతుడికే సమర్పణగా చేస్తున్నాను అనుకున్నప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఉండవు, ఆ కర్మబంధం ఉండదు. దాన్నే యజ్ఞము అంటారు, జ్ఞానయజ్ఞము అంటారు. భావరూపంగా ఉన్నదాన్ని జ్ఞానయజ్ఞము అంటారు. ఏమిటా భావరూపం? సర్వము భగవదర్పణం, కృష్ణార్పణమస్తు. మాటకి నోటితో మాట అంటాం కాదు, మనస్సులో భావం కూడా ఆ స్వామే నాకు ఇచ్చాడు, మళ్ళీ నా దగ్గర నుంచి స్వామి దగ్గరికే వెళ్ళినాయి, ఇదంతా కూడా స్వామి కార్యమే అనే భావంతో చేసేది జ్ఞానయజ్ఞము అంటారనమాట. మనం చేసే మంచి పని తాలూకు ఫలితాన్ని ఆలోచనలో కూడా రానివ్వకూడదుట. అబ్బా ఆ రోజు ఆ పని చేసాం, ఎంత బాగుందో, వాళ్ళందరూ ఎంత ఆనందించారు, నో చేయకూడదుట అట్లా. అది కూడా మళ్ళీ కర్మబంధమే అవుతుంది. కర్మయజ్ఞంతో ఆగక జ్ఞానయజ్ఞం కూడా ఆచరించేవాడికే శ్రేయస్సు కలుగుతుంది అంటున్నారు. చెప్పుకున్నాం కదా, కేవలం వస్తువులు, ధనము, అన్నం, వస్త్రదానం, అన్నదానం ఇవి చేయటమే కాకుండా, వాటి ఫలితాన్ని ఆశించకుండా ఉండటమే కాకుండా, మానసికమైనటువంటి పరిణతి. ఏమిటా పరిణతి? సర్వం భగవన్మయం, ఆ భగవంతుడికే అర్పణ. ఏదైనా భగవంతుడికే జరుగుతున్నాయి అవన్నీ. నేను ఇక్కడ చేసేవాడినిగా లేదు, ఎక్కడ నాకు కర్తవ్యమే లేదు ఇక్కడ అని తెలుసుకుని చేయటం అనేదాన్ని జ్ఞానయజ్ఞం. వాడికే ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది అని భగవద్గీత అంతటి పుస్తకం చక్కగా చెప్తూ ఉంది. చేసిన పని మంచిదైనా చెడ్డదైనా జ్ఞానం కలిగించడమే దానికి పర్యవసానం అంటున్నారు. చేసిన పనికి దుష్ఫలితం వస్తే, వాళ్ళు చెడ్డ పని పిచ్చి పని చేసాం, తెలుసో తెలియకో దానికి ఒక చాలా కష్టతరమైనటువంటి రిజల్ట్ వచ్చింది, వెంటనే జ్ఞానం తెచ్చుకోవాలి. జీవి ఆలోచించి దాని మీద పాండరోవర్ చేసి, అయ్యో ఇలా చేసినందువల్ల కదా ఇలా జరిగింది అని తనను తను వెనక్కి మళ్ళించుకోవడమే ఆ జ్ఞానోదయాన్ని కలిగించాలి. ఆ చెడ్డ పని చేసినా కూడా మంచి పనులు ఎట్లాగో సూటిగానే జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ పొరపాటు పడి తెలియక ఏదైనా చెడ్డ పని మన వల్ల జరిగినా కూడా అది కూడా జ్ఞానోదయం కలిగించడానికే వాడుకోవాలి అంటున్నారు. ఏ పని చేసినా ఫలితం ఆశించని యజ్ఞకర్మకు ఫలితం ఏమిటంటే జ్ఞానం సూటిగా కలుగుతుంది. తెలియకుండాను మనకు కావాలన్నా ఫలితం వస్తుంది, వద్దన్నా ఫలితం వస్తుంది. ప్రతి పనికి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ఫలితం అనేది నేను అనుకున్న ఫలితమే రావాలి, నేను ఈ ఫలితం కోసమే ఈ పని చేస్తున్నాను అనేది కర్మబంధాన్ని కలగజేస్తుంది. చేసుకుంటూ పోతే ఎలాగూ వస్తుంది. మంచి పనులు, సత్కర్మలు, నలుగురికి ఉపయోగించే పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞార్థ కర్మకు సూటిగా జ్ఞానం కలగటమే ఫలితం అని చెప్పేస్తున్నారు. ఏమక్కర్లే, చేస్తూ ఉంటే జ్ఞానవంతుడివి అయిపోతావు, జ్ఞానివి అయిపోతావు నువ్వు, ఎటువంటి సందేహం లేకుండా అని చెప్తున్నారు. కర్మఫల త్యాగము అనే జ్ఞానం, పెద్దల్ని సేవించటం, శమధమాది గుణాలు అలవాటు చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, వీటి వల్ల చక్కటి మానసిక పరిణామం జరుగుతుంది, మార్పు వస్తుంది మనుషుల్లో. ఈ పనులు చేస్తూ ఉన్నందువల్ల చక్కటి మార్పు వస్తుంది. జీవులకు కర్మ అనేది చక్కని సాధనగా ఏర్పడింది. పనిని విడిచిపెట్టిన వాడికి జ్ఞానోదయం కానీ మోక్షం కానీ లేదు అసలు అని చెప్పారు. అందువల్ల మంచి పనులను ద్రవ్యయజ్ఞంగా, అంతేకాక యజ్ఞంగా ఆచరించడమే శ్రేయస్సు.
33వ శ్లోకం పూర్తయిపోయింది. మన 42వ నెంబర్లో పార్ట్ 1 అయిపోయింది. ఇంకొక 42వ నెంబర్లో పార్ట్ 2 కూడా ఉంది, మళ్ళీ చెప్పుకుందాం.